నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కలిసి అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన మహిళా ప్రజాప్రతినిధులు. వేడుకగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జన్మదిన శుభాకాంక్షలు. కానుకలుగా పుస్తకాలు, పెన్నులు భారీగా తరలివచ్చిన అభిమానులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ సంస్మరణ సభలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ, ఐబీ, యూటీఎఫ్ నాయకులు. గురజాల కనకారావు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించండి. న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పడానికి రావద్దు, ఫోన్లో చాలు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆదివారం పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పెంటపాడు మండల జడ్పీటీసీ ఉప్పలూరి వరలక్ష్మి, ఎంపీపీ దాసరి హైమావతి, తాడేపల్లిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు ఆదివారం మంత్రి కొట్టు సత్యనారాయణ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు జన్మదిన వేడుకలు భువనపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వేడుకగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారీ గజమాలలో, పుష్పగుచ్చాలతో వాసుబాబును ముంచెత్తారు. ఎమ్మెల్యే వాసుబాబు కోరిక మేరకు నోట్ పుస్తకాలు, పెన్నులు కూడా తీసుకొచ్చారు. డీసీసీబీ డైరెక్టర్, టీసీసీ ఎండీ కందులపాటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చైర్మన్ గంటా శ్రీదేవి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వాసుబాబును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీకి చెందిన 4 మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున మహిళలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఏఎంసీ చైర్మన్ మరడా రమావతి, మరడా మంగారావు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండల రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడప మాణిక్యాలరావు, గౌరవ అధ్యక్షులు కొమ్మిన నాగవరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి చిన్నదుర్గారావు తదితర అసోసియేషన్ నాయకులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నా పుట్టినరోజు సందర్భంగా పొంగుటూరు నియోజకవర్గం మరి పరిసర ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఓర్పుతోటి, సహనంతో పొద్దున్నుంచి కూడా తరలి వచ్చి వారి వారి శుభాకాంక్షల్ని తెలియపరుస్తూ నన్ను దీవించి వారందరూ కూడా వెళ్ళినందుకు వారికి, ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి రావడం అంటే సామాన్య విషయం కాదు. వారందరూ కూడా మరొకసారి మనపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వారందరికీ, అలాగే నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి తొలతోగాలని, అలాగే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ, తప్పకుండా ఆయన యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలి, మరింత అభివృద్ధి చెందాలి, మరింత సంక్షేమ అభివృద్ధి చేయాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉండడానికి ఆయన మంచి ఆలోచనలతోటి ఇంకా వారి యొక్క భవిష్యత్తులు, వారి బిడ్డల యొక్క భవిష్యత్తులు, వారి యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తులు, అందరి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, వారికి పూర్తిగా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు చక్కటి శుభాశీస్సులు అందజేయాలని కూడా కోరుకుంటూ, ఈరోజు వేలాదిగా తరలివచ్చిన, నాశనించిన ప్రతి పక్క కార్యకర్తలకు, నాయకుల, అభిమానులకి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సమాజం, ఉద్యోగులు, కార్మికుల, పేద ప్రజల, అసంఘటిత కార్మికుల కోసం నిరంతరం ఉద్యమం చేసే కోల్పోయిందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును పేర్కొంటూ ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసిన షేక్ షాబ్జీకి ఘన నివాళి అర్పించారు. ఆదివారం స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ షాబ్జీ సంస్మరణ సభను నిర్వహించారు. తొలుతగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్, కోశాధికారి గోపీమూర్తి, జిల్లా నాయకులు బాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ, శాసనమండలిలో ఉద్యోగ, ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రస్తావించేవారని, మంచి ఉద్యమ నేత అని అన్నారు. మృదు స్వభావి, స్నేహశీలి, చిరునవ్వుతో అందరితో మాట్లాడేవారని అన్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, షాబ్జీ నమ్మిన సిద్ధాంతాల కోసం తుది శ్వాస వరకు ఉద్యమాల్లోనే పనిచేశారన్నారు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యల కోసం, సిపిఎస్ రద్దు కోసం ఆయన చేసే పోరాటం ఉద్యమ పేజీల్లో లిఖితమవుతుందని అన్నారు. యూటీఎఫ్ నాయకులంతా ఆయన గురించి మాట్లాడుతూ నివాళులర్పించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు, ఏకేవి రామభద్రం, రాష్ట్ర పూర్వ కార్యదర్శులు ఎస్ జయప్రభ, ఎం రామకృష్ణ, పివి నరసింహరావు, జిల్లాల యూటీఎఫ్ నాయకులు ఎంవి శ్యాంబాబు, ఎం మార్కండేయులు, కె రాజశేఖర్, కె శ్రీదేవి, పి శివప్రసాద్, రత్నరాజు, జిల్లా జేఏసీ చైర్మన్ కోటగిరి శ్రీనివాస్, జేఏసీ నాయకులు హరినాథ్, ప్రజా సంఘాల నాయకులు చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, పత్తి వీరాస్వామి, మండల యూటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. మరి అటు మైనారిటీస్ నుంచి ఒక అవకాశం వచ్చి వారి యొక్క సమస్యల్ని, అలాగే ప్రజా సమస్యల్ని, ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల్ని మరి గర్వంతో మాట్లాడేటటువంటి ఒక గొంతుగా మోకపోవడం అనేది నేను తీవ్రంగా బాధపడుతూ ఉన్నాను. కనుక ఏదైనప్పుడు కూడా మరి మనం సర్దుబాటు చేసుకోవాలి. ఇది వ్యవస్థలో భాగం. ఒక వ్యక్తి మరణిస్తే వ్యవస్థ మరణించదు. ఒక ఆశయం బతికే ఉంటుంది కనుక ఆ ఆశయ సాధనలో మనందరం కూడా సాక్షి గారు ఏదైతే సాధించాలి, ఏదైతే పోరాటం చేయాలి, మరి ఎవరి సమస్యల కోసం అయితే ఆయన, ఎవరి సమస్యల పరిష్కారం కోసం అయితే ఆయన పనిచేయాలనుకున్నారో ఆ సమస్యల్ని మనం భుజం మీద ఎత్తుకుని మనం ఆ యొక్క సాక్షి గారి యొక్క ఆశయాల సాధన కోసం మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మనం విడిచి వెళ్ళినటువంటి సాక్షి గారికి, వారి కుటుంబానికి, అలాగే ఆ సంఘం వారికి, ఆ యొక్క అభిప్రాయాలు కలిగిన ప్రతి వ్యక్తికి కూడా నా యొక్క సానుభూతిని, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ఒక మంచి మరి మీరు నన్ను పిలవటం కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ అవకాశం రావటం అంటే, అవకాశం అంటే ఆయనకి నివాళులు అర్పించేటటువంటి అవకాశం మీరు నాకు ఇవ్వటం కూడా నేను ఒక మరి అదృష్టంగా, ఆయనకి నేను వ్యక్తిగతంగా ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా, ఒక శాసన మండలి చైర్మన్గా నేను
ఆయనకి నా వ్యక్తిగత నివాళులు కూడా నేను అర్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. డిసెంబర్ 15వ తేదీన సాబ్జీ ఒక యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. ఆ మరణం ఈ 2 జిల్లాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, యూటీఎఫ్ శ్రేణులని, శ్రేయోభిలాషుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉద్యమం తయారు చేసుకున్నటువంటి ఒక నాయకుడు ఆ రకంగా కనుమరుగవ్వడం అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. యూటీఎఫ్ లాంటి ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు ఎంతో చేయాల్సినటువంటి పని ఉండగా, శాసన మండలి పదవీ కాలం ఉండగా, ఉద్యమానికి ఎన్నో సేవలు చేయాల్సినటువంటి వయస్సు ఉండగానే ఆయన ఆ రకంగా అకాల మరణం చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క జిల్లా ఎస్పీకి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరు, డ్రైవర్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, కుటుంబాలకు అనుమానాలు ఉన్నాయి. ఆయన నిజాలేదో నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ పోలీస్ డిపార్ట్మెంటు తెలియచేయాలని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. బీజేపీ నాయకుడు, జాతీయ యువజన అవార్డు గ్రహీత గురజాడ ఆనంద్ కుమార్ తన తండ్రి కనకారావు జన్మదిన వేడుకలను ఆదివారం తన గృహంలో నిర్వహించి సేవా కార్యక్రమాలు చేశారు. తన తండ్రికి వేద పండితులచే ఆశీర్వచనం, ఆత్మీయ సమ్మేళనం అనంతరం భిక్షాటకులకు, హిజ్రాలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, వర్తనపల్లి కాశీ, నలగంచు రాంబాబు, మద్దాల మణికుమార్, గురజాడ బ్రహ్మాజీ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురజాడ కనకారావు గారి 92వ జయంతి ఉత్సవాలని ఆయన కుమారుడు గురజాడ ఆనంద్ కుమార్ ఒక సంబరం మాదిరిగా చేయడం, పేదలకు అన్నదానం చేసే కార్యక్రమం కానీ, వస్త్రదానం కానీ, ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి ఆనంద్కి, అలాగే వాళ్ళ నాన్నగారికి 100 ఏళ్ళు బతికేటువంటి ఆశీస్సులు ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ను ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే పెద్ద ఆయన అలాంటి వారి సూచనలతో ముందుకెళ్ళడం మరి శుభపరిణామం. పిల్లలు కూడా ఆయన అనుసరించి మంచి మార్గంలో నడిపిస్తున్నారు. మరి ఆయన మరి డాక్టరేట్ వచ్చినందుకు ఆనందాన్ని మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎన్నో ప్రోత్సాహాలు మన లభించాలి, మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురజాడ కనకారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషయం చెప్పడానికి తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు, రాష్ట్ర నాయకులు, డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆయనకి మరి సాల్వా వేసి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే పెద్దవాళ్ళని గౌరవించాలనే ఆలోచన, సమాజంలో అందరినీ కూడా మన అందరూ ఉండాలని, అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఆలోచన, వ్యక్తిత్వం ఉన్న మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అటువంటి మరి ఆయన కూడా ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి మరి ఇవాళ పుట్టినరోజు కూడా ఎంతోమంది పేదలకు దుప్పట్లు అయ్యి పంచిపెట్టడం జీకే ఆనంద్ గారు. ఆయన గురించి పలు కుష్ఠవ్యాధులకు కూడా మరి స్థలం కేటాయించి ఎక్కడో మరి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదుగా ఉంచడం, అలాంటివి కూడా చేసిన జీకే ఆనంద్ గారు కూడా మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మరొకసారి వాళ్ళ నాన్నగారికి 100 సంవత్సరాలు బతకాలని మరొకసారి కోరుకుంటూ సెలవు. 92 సంవత్సరాలు పూర్తి చేసుకుని 93వ సంవత్సరాలు కాలుపెడుతున్నటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి మా నాన్నగారు గురజాడ కనకారావు గారి ఆశీస్సులతో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి తండ్రి గారిని వారి యొక్క కోరిక మేరకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతయుత పాత్ర పోషించాలి, తల్లిదండ్రుల ఎడల పితృభక్తి కలిగి ఉండాలి, గురువుల ఎడల మర్యాదలు కలిగి ఉండాలి, అదేవిధంగా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉన్నాయో తప్పనిసరిగా మనిషి ఉన్నత స్థానానికి వెళ్తాడు, అదేవిధంగా సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సరళిని పిడుగుపుచ్చుకున్నటువంటి మీ అందరి మిత్రులు అందరూ కూడా ఈరోజు వచ్చి మాతో మా ఆనందంలో పాల్పంచుకోవడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా మా మిత్రుడు, సోదరుడు మరి ముందుగా కాశీ గారి గురించి చెప్పాలి. మా బీసీ సంఘానికి ప్రధానమైనటువంటి అధ్యక్షుడిగా, అదేవిధంగా నాకు చిన్ననాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాతో సన్నిహితంగా ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నగారిని తీసుకురావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు కాశీ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాను. అదేవిధంగా మా అన్నగారు మనందరూ కూడా గౌరవించాల్సిన వ్యక్తి.
మరి నిజంగా నా ఆజానుభావుడే కాదు, మంచి ఆలోచనపరుడు, అందరికీ కూడా ఆమోదయోగ్యుడు. మరి బొలుసు శ్రీనివాసరావు గారు ఇవాళ ముఖస్థుతి కోసం చెప్పే మాట కాదు, గతంలో చైర్మన్గా తాడేపల్లిలో పనిచేసి అత్యద్భుతంగా మనందరినీ కూడా జనరంజకంగా పరిపాలించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మనందరికీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ సమాజానికి కావాలి వ్యక్తి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మన శ్రీనివాసరావు గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకున్నాను. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఈతకొట తాతాజీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మరలా విజృంభిస్తున్నందున అందరూ సామాజిక దూరం పాటించాలన్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పుకోగనేవారు ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా మాత్రమే చెప్పాలని, అందరి శ్రేయస్సు కోసం తనను ఎవరూ వ్యక్తిగతంగా వచ్చి కలవద్దని ఈతకొట తాతాజీ సూచించారు. 2024వ సంవత్సరం మీకు స్వాగతం చెప్తూ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా 2020లో ఏదైతే కరోనా వచ్చిందో, కరోనా వల్ల ఎంతమంది ప్రజలు మన కుటుంబాలు ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు, అనారోగ్యాలకు గురయ్యారు, ఒకరికొకరు సంబంధాలు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరం దేవుడికి సహజంగా అభిమానులు భారీ ఎత్తున వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ అభిమానుల నాయకులు కలవటానికి ఉత్సాహం చూపెడతారు. అలాగే పెద్దల్ని కలవటానికి పార్టీల తరఫున అన్ని రకాలుగానూ భారీ ఎత్తున కలవటానికి వస్తారు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే మనం చూస్తున్నాం, జరిగిన వారం 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా మరి ఒక్కసారి కరోనా దాని విశ్వరూపం చూపించే స్థాయిలో మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ అందరికీ బయటపడటం జరుగుతుంది. ఎందుకంటే మన వరకు అయితే మనకు కూడా డైలీ 3-4 కేసులు బయటపడుతున్నాయి. ఎందుకంటే సీరియస్ అనేది కాకుండా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రేపటి రోజున అంటే ఈరోజు 2024 జనవరి 1 రోజున మనం ఎందుకంటే అభిమానులు కలుపుతారు కాబట్టి నా వరకు అయితే ఎవరో కూడా వచ్చి కలవద్దు. ఎందుకంటే ఈ కరోనా సందర్భంలో ఈ రోజుల్లో మీరు నా మీద చూపించే అభిమానాలు ఉంటే ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయండి. మనం దాని ద్వారా మాడుకోవడానికి ప్రయత్నిద్దాం. స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 81వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ల గోపీకృష్ణ, కార్యదర్శి యాదా శివాజీల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా వైసీపీ సీనియర్ నాయకులు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అభివృద్ధి అర్థం ఏలూరు కనక మహాలక్ష్మి గుడి చాలా ప్రసిద్ధమైన గుడి. ఈ ప్రాంతవాసులకి ఎంతో ఆరాధ్య దైవం. ఆవిడ యొక్క ఆశీస్సులు దీవెనలతోటి ఏ శుభ కార్యక్రమాలైనా ఇక్కడ జరిపించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ రోజున 5 రోజులు బట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది 31వ వార్షికోత్సవ సందర్భంగా వేళ అన్న సమారాధన జరుగుతుంది. ఆ అన్న సమాధానంలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా 5,000 మంది పైగా ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది. ఎంతో కన్నుల పండుగ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగ జరుగుతుందంటే కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఈ గుడికి ఎంతో విశేషమైనటువంటి ఆయన సహకారాలు అందించబట్టి ఇవాళ ఇంత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. గతంలో ఆయన వచ్చినప్పుడు కూడా ఇక్కడ అనుకుంటే కుంకుమార్చన పూజ జరుగుతుండగా కార్యక్రమం ఇక్కడ మహిళలందరూ కూడారు. ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ రోజున అన్న తడవగానే వెంటనే ఇది ఇక్కడి నుంచి ఇలా కుంచినపూడి రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటిగా ఈ సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఆయన ఈ రోడ్డు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతవాసులు ఒక చిరకాల వాంఛ తీర్చడాలనే ఉద్దేశంతో
ఈ గుడి అభివృద్ధి కమిటీ వారు కూడా ఈ గుడిని ఇంకా విస్తరించాలి. ఈ యొక్క స్థలాలు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించిన స్థలాలు కొన్ని ఉన్నాయి, దాన్ని మనకు ఏర్పాటు చేయవలసింది కోరడం జరిగింది. ఆయన వెంటనే ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ గుడికి విస్తరించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కనక మహాలక్ష్మి దేవాలయం గత 31 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఈ రోజున 31వ వార్షికోత్సవం సందర్భంగా మరి 5 రోజులు బట్టి అమ్మకి పూజా కనికర్యాలన్నీ చేస్తూ ఈ రోజున గొప్ప అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది ఆ తల్లి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ మరి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో మరి ఉండాలని ఆ చల్లని తల్లి యొక్క దీవెలు ఎల్లప్పుడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క క్షేమం, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ కూడా తల్లి చల్లగా కాపాడాలని కోరుకుంటూ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భారీ అన్న సమారాధన జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులతో తీర్థప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి, విరాళాలు ఇస్తున్న భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ పునర్నిర్మాణం కోసం మన శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని నూతన ఆలయ నిర్మాణం కోసం మేము కొంత స్థలం అడగగా వారు వెంటనే స్పందించి మాకు ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తానని చెప్పి ఉన్నారు. అదేవిధంగా వారి సహకారంతో మేము ఆలయ నూతన నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా కాలనీ వాసుల కోరిక మేరకు ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ విచ్చేసినప్పుడల్లా మేము ఏదో ఒక సమస్య, రోడ్లు బాగోలేదని లేదా డ్రైన్లు బాగోలేదని చెప్పడంతో వెంటనే ఆయన స్పందించి క్రితం సంవత్సరం వచ్చినప్పుడు ఒక రోడ్డు వేయించారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్సవాలు వస్తున్నాయి, కొంచెం ఈ రోడ్లు చెట్ల రోడ్డు అనుకూలంగా లేదు సార్ అని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి చెట్ల రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, కొత్త డ్రైన్ల నిర్మాణము, అలాగే చెట్ల రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయించడం జరిగింది. ఆయన సహాయ సహకారాలకి మా కమిటీ తరఫున ఎప్పుడు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్థానిక చెట్ల రోడ్లోని ఉమర్ అలీ శాస్త్రి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆరా ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణానికి చెందిన పలువురును సత్కరించారు. ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నేషనల్ యోగా కోచ్ కరిబిండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లయన్స్ జోన్ చైర్పర్సన్ గట్టి మాణిక్యాలరావు, జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చెరుకువాడ అప్పల్ల నరసింహరాజు, ఎగ్గిన నాగబాబు, పడాల వృద్ధాశ్రమ సేవకుడు కేశవ, రిటైర్డ్ తెలుగు పండిట్ అనుమూల వెంకటేశ్వర్లను సత్కరించారు. కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, న్యాయవాది మాకా శ్రీనివాస్, మున్సిపల్ ఎంఈ మురళి, అపర్ణ ప్రసాద్, బడుగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆరా ఫౌండేషన్ సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలందరినీ కూడా ఇక్కడ పిలవడం, అలాగే వాళ్ళందరినీ ఈ సత్కరించే కార్యక్రమాన్ని కూడా కొంతమందిని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ ఆరా సంస్థ అనేది ప్రారంభించినప్పటికీ కూడా ఈ యువకుల్లో కానీ పెద్దల్లో కానీ ఆరోగ్య పరిరక్షణే కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో మంచి పౌరులుగా జీవించగలిగే విధంగా చక్కని కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా మా బావగారు రామకృష్ణ గారు ఇక్కడ నిర్వహించడం, దాని ద్వారా ఈ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఆయన చేసేటటువంటి యోగా కార్యక్రమం కానీ, అలాగే భగవంతుడి గురించి మంచి ఆరోగ్యంతో, మంచి సేవాభావంతో సమాజంలో సేవ చేసేటటువంటి ఆలోచనలతోటి
ఇక్కడ ఎంతోమందిని తయారు చేసి యువకులకి స్ఫూర్తిగా ఆయన ఈ సంవత్సరం నిర్వహిస్తున్నందుకు మరి నా అభినందనలు తెలియజేస్తూ ఆరా ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా నేను గురుగారి సత్కరించడానికి తీసుకొచ్చాను. నన్ను సత్కరిస్తానని నేను మురళీకృష్ణ నేను ఆశ్చర్యపోయాను. దట్స్ కైండ్ ఆఫ్ ఆరా అనేటువంటి విషయాన్ని మరి చాలా క్లియర్గా చెప్పారు. అది కృతజ్ఞత. ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఒక వస్తువు కొంటే ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఔషధానికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఎక్స్పైర్ డేట్ అనేటువంటిది ఒక కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే అవతల వ్యక్తి తన యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి, అమూల్యమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చి, దేదీప్యమైనటువంటి వ్యక్తిగత విలువలు ఇచ్చినటువంటి వారికి ఇటువంటి మహానుభావులు ఉన్నప్పుడే ఆ కృతజ్ఞత ఏర్పడుతుంది. దానికి మా రమేష్ గారు కూడా చెప్పారు, నేను కూడా ఆయన శిష్యుడే. దానికి కులం లేదు, మతం లేదు, వయసు లేదు, ఏ భేదం లేకుండా మరి అంత అద్భుతమైనటువంటి చక్కని విజ్ఞానాన్ని వ్యక్తిగత నిర్మాణానికి ఈ సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి రామకృష్ణ గారికి రెండు మనసుతో నేను హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ, మధ్యప్రదేశ్లోనే ఫుడ్ పార్క్ నిర్వహించినప్పుడు రైతులతో పంటలు వేయించడానికి వేరే విలేజెస్ తిరుగుతూ ఉండేవాడిని. ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో ఒక మనిషి చెప్తే ఊళ్ళో వాళ్ళందరూ వినేవారు. ఆ మనిషి పంట వేద్దాం అంటే ఊళ్ళో వాళ్ళందరూ వినేవారు. ఆ మనిషి ఈ రకంగా చేద్దాం అంటే ఊళ్ళో వాళ్ళందరూ వినేవారు. సో అంత ప్రభావితం చేసి మనిషి ఆయన ఇంటికి నన్ను పిలిచినప్పుడు నేను ఆయన ఒక విషయం అడిగాను, ఏంటంటే నీకు ఊరంతా మీ మాట ఎందుకంటాను, మీకు ఏంటి స్పెషల్ రికగ్నిషన్ ఎలా వచ్చిందని. ఆయన ఒకే మాట చెప్పారు, మనం చేసే వర్కే మనకు గుర్తింపు అండి, సింపుల్ ఇది. సో మనం చేసే పనే మనకు గుర్తింపు. సో వర్క్ ఈజ్ రెస్పెక్ట్, వర్క్ ఈజ్ రిలీజియన్, వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అలాగే ఆర్కే గారు చేసే వర్క్ నేను చూశాను, యోగా రంగంలో చూశాను, వివిధ రంగాల్లో చూశాను. సో ఆయన గుర్తింపు, ఆయన గౌరవం అన్నీ ఆయన వర్కే. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన మనస్తత్వం బట్టే అందరూ వర్క్ చేసేవాళ్ళు. పెద్దలు సత్యనారాయణ గారు కానీ, రామబాబు గారు కానీ, XY చైర్మన్ గారు కానీ, మున్సిపాలిటీ అందరూ కూడా ఇదే మెసేజ్ అన్నది. థ్యాంక్ యూ. మరి ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి తాడేపల్లిగూడెంలో అనేక క్యాంప్స్ ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఏ క్యాంప్ పెట్టినా కూడా గురువు గారు ఆధారపడకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 365 రోజులు కూడా క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి ఒకటి కైలం రామకృష్ణ గారు, అదేవిధంగా మా సోదరుడు బడుగు చంద్రశేఖర్ గురించి, మహిళల్లో చిక్కాల ప్రభావితంగా మరి ఈ ముగ్గురు కూడా ఈ యోగా క్యాంప్స్ కి తప్పనిసరిగా 365 రోజులు కూడా ఫ్రీ క్యాంప్స్ ని మా క్లబ్ తరఫున ఏర్పాటు చేయడం. అది అప్పటి నుంచి చేస్తున్నా కూడా మా క్లబ్స్ మెంబర్ అయిన దగ్గర నుంచి మా క్లబ్స్ తరఫున అనేక కార్యక్రమాలు అందించడం జరిగింది. ఈ రోజునే మెడికల్ క్యాంప్ కూడా చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేసి అది ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అది ముఖ్యంగా నాకు మేము ప్రతి సంవత్సరం కూడా గురువుగా చేసే సన్మాన కార్యక్రమంలో మేము పాల్గొని కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోని మేము ఉండాలన్నారు కానీ గవర్నర్ గారు నేను ఈ రోజు ఉండడం. న్యూ ఇయర్ వేడుకలను నిబంధనలకు అతిక్రమించి జరిపితే చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ నాగరాజు హెచ్చరించారు. ఆయన తొలుతగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డుపై కేక్ కటింగ్లు, సెలబ్రేషన్లు చేయడం, బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు. వాహనాలు వేగంగా నడిపినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా వాహనాలను స్వాధీనపరుచుకొని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ మా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరు కూడా రోడ్డు మీద కేకులు కట్ చేయటం, అదేవిధంగా ఈ సెలబ్రేషన్స్ అన్ని రోడ్డు మీద చేయటం, బాణసంచా కాల్చడం అటువంటివి నిషేధించబడడం జరుగుతుంది. దానివల్ల అటువంటి సంఘటనలు ఎవరైనా పాల్పడితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చిన్నపిల్లలకు బైక్లు ఇవ్వటం, సైలెన్సర్లు తీసి బైకులు నడపడం, నలుగురు బైక్ ఎక్కి ఈ 31st నైటు ఫస్ట్ తిరగటం, అటువంటి వాటిని ఎవరైనా దొరికినట్లయితే వారి బళ్ళు స్వాధీనం చేసుకుని కోర్టు దృష్టిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి చర్యలు పాల్పడిపోకుండా చక్కగా సంతోషకరమైన వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున సూచించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ నూతన సంవత్సరం వేడుకల సందర్భంలో ఎవరైనా తాగి మోటార్ వాహనాలు, కార్లు కానీ బైకులు కానీ నడిపినట్లయితే ఆ బళ్ళు కానీ కార్లు కానీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. స్వాధీనం చేసుకుని కోర్టులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సంఘటనలు ఎవరు పాల్పడకుండా ఉంటారని పోలీసు వారు హెచ్చరించడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం పట్టణంలోని నూతన సంవత్సర వేడుకలు సందడి ప్రారంభమైంది. మార్కెట్లో న్యూ ఇయర్ సంబరాలు సందడి కనిపిస్తుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పూలదండలు, పూల బొకేలు, పళ్ళు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని బేకరీల వద్ద వివిధ డిజైన్లలో న్యూ ఇయర్ కేకులు దర్శనమిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బేకరీల వద్ద యువత, విద్యార్థులు సందడి ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్వీట్ షాప్ వద్ద అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా రంగురంగుల ముగ్గులను, లోగిళ్లను వేసేందుకు మహిళలు, యువతులు రంగులను కొనుగోలు చేస్తూ కనిపించారు. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోట సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి 41వ వార్షికోత్సవ మహోత్సవాలను ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. రాజా త్రినాథ్తో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు. పుంతల ముసలమ్మ అమ్మవారి 41వ వార్షిక మహోత్సవాలు రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని యువ ఫ్రెండ్స్ సర్కిల్ సీతారాంపేట కొబ్బరి తెలియజేస్తూ గత 40 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుతూ నేడు 41వ సంవత్సరం అభివృద్ధితున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ మరి 10వ తేదీ అమ్మవారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం శాంతి నివేదనగా నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం. మరి గత 40 సంవత్సరాలుగా కూడా అమ్మవారు ఉత్సవాల పేరిట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న అమ్మవారి సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు అన్నీ నిర్వహించడం, తద్వారా ప్రజలందరినీ సమీకరించి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. మరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ పుంతల ముసలమ్మ తల్లి. ఆ తల్లి యొక్క ఉత్సవాల్ని గత 41 సంవత్సరంగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మా అందరికీ పెద్ద అయినటువంటి మా బాబాయ్ రాజా తిరునాథులు గారు ప్రోత్సాహంతో 41 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం అంటే మాటలు కాదు. పండగ వాతావరణం భోగి, సంక్రాంతి, కనుమ 14, 15, 16 తారీఖు అయితే తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి తోటలో సీతారాంపేటలో వెలిచి ఉన్న 1వ తారీఖు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రేపు 1వ తారీఖు నుంచి గత 10వ తారీఖు దాకా కూడా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలతో, సంస్కృతి కార్యక్రమాలు, అధ్యాపకమైన కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా యువ ప్రజల గౌరవాధ్యక్షులు రాజా తిరునాథులు గారిని ప్రతి సంవత్సరం కూడా ఆయన మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ముందు తీసుకెళ్తున్నారు. పూళ్ల గ్రామ రామాలయం వద్ద సుమారు 3000 అయోధ్య అక్షింతలు ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో లింగపల్లి నాగమణిగంట, పచ్చా వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ, రాంబాబు, పూర్ణచంద్రారావు, అంజిబాబు, సొలుసు సత్యబాబు, భవానీ, సుప్రజ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముని పూజ అక్షింతలు జనవరి 2వ తేదీ నుంచి గ్రామంలో పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఆదివారం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన నిర్వహించారు. తొలుత ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో పూజలు జరిగాయి. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వట్టి బుజ్జి తదితరులు భక్తులకు సేవలు అందించారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మన నరసింహమూర్తి గారు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మేమందరం కూడా ఏంటంటే దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఈ గుడి
అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. ఈ మధ్య బాగా ఎక్కువగా భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తున్నారు. ఈ మాసంలో ఇక్కడ హనుమద్వ్రతం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయిన వెంటనే ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలామంది దీనికి సహకరించారు. అనేక మంది మేము ఇస్తామండి, మేము వస్తున్నామండి, మాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరుగుతుంది. మేము ఇది డొనేషన్స్ ఇస్తామని. కానీ ఎవరి దగ్గర కూడా వాళ్ళు ఇచ్చింది తీసుకుని అది ప్రజల కోసమే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతివారు వచ్చి ఆ స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, పడాల వృద్ధాశ్రమంలో వైసీపీ నాయకులు గురజాడ బ్రహ్మాజీ తన తండ్రి గురజాడ కనకారావు జన్మదినం సందర్భంగా ఆదివారం అన్నదానం చేశారు. తన తండ్రి జన్మదినం నాడు శాశ్వత అన్నదానం చేస్తున్నట్లు గురజాడ బ్రహ్మాజీ తెలిపారు. శ్రీ గురజాడ కనకారావు గారి జన్మదినం సందర్భంగా కుమారుడు గురజాడ బ్రహ్మాజీ గారు మరియు కుటుంబ సభ్యులు శాశ్వత అన్నదాత. గురజాడ కనకారావు గారి జన్మదినం సందర్భంగా కుమారుడు గురజాడ బ్రహ్మాజీ గారు మరియు కుటుంబ సభ్యులు శాశ్వత అన్నదాత. గురజాడ కనకారావు గారి జన్మదినం సందర్భంగా కుమారుడు గురజాడ బ్రహ్మాజీ గారు మరియు కుటుంబ సభ్యులు శాశ్వత అన్నదాత. అన్నదాతలు. మండలంలోని కృష్ణేపాలె గ్రామంలో ఆదివారం గ్రామదేవత ముళ్ళమ్మ తల్లి వారి గరగ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కాగా జనవరి 17వ తేదీ నుంచి అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. యానాలపల్లి వాస్తవ్యులు నల్లజర్లలో ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గోకా ముసలయ్యకు తాడేపల్లిగూడెం నాయకులు ఉద్యోగ విరమణ సత్కారం చేశారు. అచ్చనపాలెం శ్రీ కేవీఎంకే కన్వెన్షన్ హాల్లో జరిగిన సత్కార సభలో మోడర్న్ కెఫ్ అధినేత జనసేన నాయకులు పైబోయిన రఘు, తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, కస్పా పెంటపాడు పెంట్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్లు పాల్గొని అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం శ్రీ దానేశ్వరి హీరో షోరూం వారు ఆదివారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా న్యూ ఇయర్ కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో షోరూం అధినేత బొల్లా సతీష్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని గోదావరి జిల్లా హీరో షోరూమ్ గారి యొక్క ఆధ్వర్యంలో సతీష్ గారు నాకు పనులు చేసినప్పటి నుంచి శుభరిస్తున్నారు. దాని మీద ఈ ట్రాఫిక్ విభాగం తరఫున ఒకసారి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత సంవత్సరం చివరి రోజైన ఈ రోజున నూతన సంవత్సర వేడుకలకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ట్రాఫిక్ పోలీసు తరఫున మీకు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ ఎవరైతే తాడేపల్లి పట్టణ ప్రజలు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, దయచేసి ఎవరు కూడా ఈ యూత్ కానీ ఈ లోకల్ కానీ వీళ్ళు యాంగ్జైటీకి పోయి ఓవర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇటువంటి వాటికి పోయి విలువైన ప్రాణాలు. ఈ సంవత్సరం అనేది ప్రతి సంవత్సరము చివరి రోజులు గడుస్తూనే ఉంటాయి. కానీ ఇదే చివరి రోజు కాదు, ఈ రోజుతోనే మనం అంతులేని ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే సంవత్సరం బాగుండాలని, మన యొక్క జీవితంలో శుభారంభంగా ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం మన కుటుంబానికి, మనకి, మన సొసైటీకి మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉండాలి తప్ప ఈవేళ ఒక్క రోజుతోనే ఏదో అయిపోతున్నట్టు, ఈ రేపు ఇంక లేదన్నట్టు చాలామంది యాంగ్జైటీకి ఏదో
విపరీతమైన మద్యం తాగేది, లేకపోతే డ్రగ్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యామిలీ మన వెనకాల మన మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది. దాన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మన ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి. అందరికీ నమస్కారం అండి. శ్రీ దానేశ్వరి ఆటో ఏజెన్సీస్ హీరో షోరూమ్ వారి తరఫున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా తరఫున మా టీం తరఫున ఈరోజు మరి 31st వెళ్ళిపోతూ ఉంది. 2023 2024లో అడుగు పెడుతున్నాం. అందరూ కూడా మంచి విజయాలతో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ, మరి ఈరోజు ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్య గారిని అండ్ మరి వాళ్ళ టీంని ఇన్వైట్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు నుంచి రేపు నెక్స్ట్ 2 days వరకు వాళ్ళందరూ బిజీగా ఉంటారు. మాకు తెలుసు, ఏంటంటే ఫ్యామిలీని వదిలేసి అందరిని వదిలేసి మన కోసం ఎంతో, నేను లాస్ట్ నైట్ కూడా చూశాను, లాస్ట్ 4 o'clock వరకు వాళ్ళు డ్యూటీ చేసి మార్నింగ్ కూడా ఇప్పుడు వేరే అదర్ డ్యూటీస్కి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ 2 days వాళ్ళు ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి మన హీరో షోరూంలో శ్రీ దానేశ్వరి గారు మా టీంతో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సీరియల్ మాతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాండి. ఎక్కడన్నా ఏమైనా సరే మీరు అందరూ వచ్చి రావాలని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా అందరి టీం తరఫున శ్రీ దానేశ్వరి హీరో తరఫున. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.